6 గ్యారెంటీలు ఇచ్చిండన్న, ఇంతవరకు కూడా ఏది శాంక్షన్ కాలేదు. మహాలక్ష్మి పథకం 2500 అన్నాడు, ఇప్పటికీ 55,500 బాకీ ఉన్నారు. వాళ్ళ పాలన ఇట్లా నడుస్తుంది వాళ్ళది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పిన పని వేరు, ఇప్పుడు చేసే పని వేరు అతను. ఎందుకంటే ఆయన వాళ్ళ పేరు చెప్పుకొని ఈ రహమత్ నగర్ లో అంత విర్రవీగుతున్నాడు తప్ప ఒక్క పని కూడా కాలేదు రహమత్ నగర్ డివిజన్ లో. ఇక్కడనే కాదు, ఆల్మోస్ట్ మన మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తంలో హైడ్రా అని ఒకటి పెట్టిండు, ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుకుంటూ పోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇక్కడ రౌడీ రాజకీయం లాగా నడుస్తుంది మొత్తం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కూడా ఎట్లా నడుస్తుంది అంటే డబ్బులు ఇచ్చి అది చేస్తున్నారు మొత్తం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా సునీతమ్మ గారే గెలుస్తారు. ఎందుకంటే మేము స్టార్టింగ్ నుంచి గోపన్న గురించి పనిచేస్తున్నాం, దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ టీఆర్ఎస్ గురించి వర్క్ చేయబట్టి. సరే కేసీఆర్ ఉన్నప్పుడు బాగా జరిగింది, కేసీఆర్ ఉన్నప్పుడే బాగా జరిగింది. ప్రజల సమస్యలు తీరినాయి, రైతు బంధులు పడ్డాయి, దళిత బంధులు పడ్డాయి. ఇప్పుడు చూస్తారు కానీ ఇప్పుడు ఆల్రెడీ మీ మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు. ఎందుకంటే రైతులు ఎంత కష్టపడుతారో, యూరియా గురించి కూడా చెప్పులు లైన్ లో పెట్టేసి యూరియా దొరకని సిచ్యువేషన్ లో కొట్లాడుతున్నారు మన రైతులు అందరూ.